అమరావతి రాజధాని శాఖమూరు గ్రామం నందు పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థలం కేటాయించడం జరిగింది. 2026 మార్చి 16న పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకల్లో భాగంగా ప్రభుత్వం కేటాయించిన స్థలంలో పొట్టి శ్రీరాముల మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 58 అడుగుల కాంస్య విగ్రహం, స్మృతివనం, మ్యూజియం, అలాగే లైబ్రరీ ఏర్పాటు చేస్తున్నట్లు ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య నాయకులు విరివిగా నిధులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డొండి రాకేష్ పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ పొట్టి శ్రీరాముల త్యాగం మరవలేనిదని, కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్ ముందిచ్చిన మాట ప్రకారం స్థలం కేటాయింపు చేయడం జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్యవైశ్యులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీ నెరవేర్చుకుంటూ వచ్చాం. అందులో భాగంగా ఆర్యవైశ్యుల ఇలవేల్పు కొలవేల్పు అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర పండగగా చేయటం, పొట్టి శ్రీరాములు గారి జననం మరణం 2 కార్యక్రమాలని కూడా రాష్ట్ర పండగగా చేస్తూ జీవో ఇవ్వటం, అలాగే మా చిరకాల కోరిక పెనుగొండ ఊరు పేరుని వాసవి పెనుగొండగా పేరు మార్చటం, అలాగే ఏదైతే అమరావతిలో ఎంతో పెద్ద నాయకులు ఎన్నో కంపెనీలు పోటా పడుతున్న ఒక అరెకరం కావాలంటేనే అమరావతిలో ఈరోజు ప్రభుత్వం కేటాయించే పరిస్థితి ఎంతో టైట్గా ఉంది. అక్కడ ల్యాండ్ బ్యాంకు అంత టైట్లో కూడా మా మీద గౌరవంతో పొట్టి శ్రీరాములు గారి మీద అభిమానంతో 6.58 ఎకరాలని చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం, ఆ స్మృతివనాన్ని డెవలప్ చేసుకోవటానికి ఇక్కడ ఆర్యవైశ్య పెద్దలందరం కూడా కూర్చొని మాట్లాడుకోవటం, అందులో భాగంగా మాకు వచ్చిన సమస్యల్ని ఇక్కడ శాసనసభ్యులు వారి తీసుకొస్తే శాసనసభ్యుల వారు ఎంతో సహృదయంతో ఆ సమస్య ఇక నుంచి మీది కాదు, ఇది నా సమస్య, మీరు మర్చిపోండి అని చెప్పి హామీ ఇవ్వటం, ఇలాంటి శాసనసభ్యులు ఉండటం, ఇలాంటి ప్రభుత్వం ఉండటం, ఖచ్చితంగా ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలందరూ కూడా మాట్లాడుకోవటం చాలా ఆనందదాయకం. వాసవి అమ్మవారి పట్టణాన్ని పెనుగొండ గ్రామానికి వాసవి పెనుగొండగా నామకరణం చేస్తూ జీవోను పాస్ చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అలానే పొట్టి శ్రీరాములు గారి జయంతిని, వర్ధంతి కార్యక్రమాల్ని ప్రభుత్వ పరంగా నిర్వహించాలని చెప్పి జీవో పాస్ చేసినందుకు మా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధానిలో 6.58 ఎకరాలు మా పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహం, స్మృతివనాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం గత 40 ఏళ్లుగా మేము చేస్తున్న కృషిని ఫలించే విధంగా కూటమి ప్రభుత్వం మాకు ఈ అవకాశం ఇచ్చింది. మాకు ఈ స్థలాన్ని కేటాయించినందుకు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ, రాబో రోజుల్లో 100 కోట్లతో ఏదైతే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామో ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం కోసం ఈరోజు పొట్టి శ్రీరాములు గారి విగ్రహంలో భాగస్వాములు అవ్వాలని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేసి ఒక 100 ఇంచులు ఈ కార్యక్రమానికి దాదాపుగా ఒక 5 లక్షల రూపాయలు వచ్చే విధంగా కూడా మేము ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశాం.